ఇది కేవలం 33 కిలోమీటర్ల చిన్న ప్రాంతం మాత్రమే. ఇది ఇరాన్, ఒమాన్ మరియు యుఏఈ దేశాల మధ్య ఉంది. కానీ ఈ సన్నని సముద్ర మార్గం ద్వారా ప్రపంచం మొత్తం ఉపయోగించే చమురు సరఫరాలో దాదాపు 20% అంటే రోజుకు సుమారు 17 మిలియన్ బ్యారెళ్ల చమురు ప్రవహిస్తోంది. ఈ చమురు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని 8 దేశాల నుంచి వస్తుంది. వాటిలో ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యుఏఈ ఉన్నాయి. యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ వంటి దేశాల చమురు ఎగుమతుల్లో 90% ఈ సన్నని మార్గం ద్వారానే ప్రపంచ దేశాలకు చేరుతుంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే కొన్ని దేశాలకు భారీ దెబ్బ తగులుతుంది. మొదటిగా ప్రభావితమయ్యే దేశం భారత్. భారత్ తన అవసరాల కోసం 85% చమురును దిగుమతి చేసుకుంటుంది. అందులో 60% మధ్యప్రాచ్య దేశాలైన ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ నుంచి వస్తుంది. ఇది ఆగిపోతే భారత్లో ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతాయి. చమురుపై ఆధారపడిన అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటాయి. పరిశ్రమలు మూతపడే పరిస్థితి రావచ్చు. ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగులుతుంది. రెండవ దేశం చైనా. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతి దేశం. రోజుకు సుమారు 1 కోటి బ్యారెళ్ల చమురును దిగుమతి చేస్తుంది. అందులో 40% ఈ మార్గం ద్వారానే వస్తుంది. రష్యా, మధ్య ఆసియా దేశాలతో పైప్ లైన్లు నిర్మించినా అవి చైనాకు కావాల్సిన శక్తిలో 20% కూడా అందించలేవు. కాబట్టి ఈ మార్గం మూసివేయబడితే చైనా ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ తగులుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలైతే దాని ప్రభావం ప్రపంచమంతా అనుభవిస్తుంది. మూడవ దేశం జపాన్. జపాన్ తన చమురులో 90% దిగుమతి చేసుకుంటుంది. అందులో 75% ఈ మార్గం ద్వారానే వస్తుంది. నాలుగవ దేశం సౌదీ అరేబియా. సౌదీ అరేబియా చమురు ఎగుమతుల్లో 80 నుంచి 90% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. కేవలం 10% మాత్రమే రెడ్ సీ మార్గం ద్వారా యూరప్కు చేరుతుంది. అంటే ఈ మార్గం మూసివేయబడితే సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ తగులుతుంది. ఒక దేశం ఒక్కసారిగా తన ఆదాయంలో 80 నుంచి 90% కోల్పోతే ఏమవుతుంది? అలాంటి పరిస్థితి సౌదీ అరేబియాకు రావచ్చు. అదే సమయంలో ఈ మార్గాన్ని మళ్లీ తెరవడానికి సౌదీ అరేబియా సైన్యాన్ని పంపే అవకాశమూ ఉంది. అలా జరిగితే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుంది. ఐదవ దేశం పాకిస్తాన్. పాకిస్తాన్ తన చమురులో 90% ఈ మార్గం ద్వారానే పొందుతుంది. ఇది దేశ శక్తి అవసరాల్లో సుమారు 25% తీర్చుతుంది. ఈ మార్గం మూసివేయబడితే పాకిస్తాన్లో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఒక ఆసక్తికర అంశం ఉంది. పాకిస్తాన్కు ఇరాన్తో భూసరిహద్దు ఉంది. ప్రభుత్వ నివేదికల ప్రకారం పాకిస్తాన్ డీజిల్లో సుమారు 35% అనధికారికంగా ఇరాన్ నుంచే వస్తుంది. కాబట్టి ఈ మార్గం మూసివేయబడితే పాకిస్తాన్ ఇరాన్ వైపు మళ్లీ అధికారికంగా గాని అనధికారికంగా గాని చమురు పొందే ప్రయత్నం చేయవచ్చు. తర్వాతి దేశం యుఏఈ. దాదాపు 72% చమురు ఎగుమతులు ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే హబ్షాన్ ఫుజైరా పైప్ లైన్ అనే ప్రత్యామ్నాయ మార్గం ఉంది. దీని ద్వారా సుమారు 60% చమురును ఎగుమతి చేయవచ్చు. అయినా మిగిలిన 40% కోల్పోతే యుఏఈ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థకు అది పెద్ద దెబ్బే. ఇక ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి యూరప్ దేశాలు సగటున 10% చమురును ఈ మార్గం ద్వారానే పొందుతున్నాయి. ఈ మార్గం మూసివేయబడితే వాటికి గట్టి దెబ్బ తగులుతుంది. ప్రపంచ స్థాయిలో నిపుణులు హెచ్చరిస్తున్నారు, ఒకవేళ ఈ మార్గం పూర్తిగా బ్లాక్ అయితే చమురు ధరలు బ్యారెల్కు $150కు మించి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి పెద్ద ఆర్థిక మాంద్యం వచ్చే ప్రమాదం ఉంది. అంటే కేవలం 33 కిలోమీటర్ల ఈ చిన్న ప్రాంతం ప్రపంచాన్ని కుదిపేసే శక్తి కలిగి ఉంది. ఇది IHMO లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్. నిజమైన విశ్లేషణ, వేగవంతమైన వార్తలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.